నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ముస్లింలకు న్యాయం. జగన్ పాలనలో తమకి అన్యాయం జరిగిందన్న మత పెద్దలు. వైకాపా నేతల ఆధిపత్య ధోరణి చాలా ప్రమాదకరమన్న పవన్. ప్రజల కష్టాలను తొలగించేందుకే కూటమిగా కలిశామని వెల్లడి. సత్యసాయి జిల్లా మద్దనకుంట చెక్పోస్ట్ వద్ద 38 లక్షల సీజ్. కారులో నగదు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. రాజీనామా చేయాలని వాలంటీర్లపై వైకాపా నేతల ఒత్తిడి. పార్టీ తరపున ప్రచారం చేయాలని కనిగిరిలో బెదిరింపులు. మినీ గోకులాల నిర్మాణాన్ని అటకెక్కించిన జగన్. 5 ఏళ్లుగా యాదవ కార్పొరేషన్కు పైసా నిధులు ఇవ్వని వైనం.